హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. జనవరి 17వ తారీఖున ప్రధానమంత్రి గారు దేశంలో పలు రైళ్లని ఒకేసారి ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా రాధికాపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ ఎస్ఎంవిటి బెంగళూరుకి కూడా ఒక రెగ్యులర్ రైల్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఈ బండి జనవరి 17వ తారీఖున ప్రారంభోత్సవాన్ని పూర్తి చేసుకొని ఇనగ్రల్ స్పెషల్గా బయలుదేరడం జరిగింది. 06224 ఇనగ్రల్ స్పెషల్గా ఈ బండి బయలుదేరింది రాధికాపూర్ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరుకి. ఇంకా ఈ బండి రెగ్యులర్ రన్ అనేది వివరాలు అనేవి అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈ బండి ఎలా ప్రయాణిస్తుందంటే వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ 5 రాష్ట్రాలను కలుపుతూ ఈ ఎక్స్ప్రెస్ రైలు తన ప్రయాణాన్ని వివిధ ప్రాంతాలకి, వివిధ రాష్ట్రాలకి ఇవ్వడానికి సిద్ధమైంది. ఇంకా ఈ రెగ్యులర్ రైలు యొక్క వివరాలు అనేవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ బండి ప్రయాణించే మార్గం అనేది ఎలా ఉంటుందంటే రాధికాపూర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత మాల్దాల్ టౌన్, ఖరగ్పూర్ జంక్షన్, భద్రక్, కటక్ జంక్షన్ ఈ ప్రాంతాల మీదుగా కుర్దా రోడ్ జంక్షన్, బ్రహ్మాపూర్, అలాగే ఆంధ్రప్రదేశ్కి చేరుకుంటుంది. ఇచ్చాపురం, సోంపేట్, పలస, శ్రీకాకుళం ఈ ప్రాంతాల మీదుగా వెళ్తుంది. విజయనగరం, కొత్తవలస జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, అలాగే నెల్లూరు, నాయుడుపేట, సూలూరుపేట ఈ ప్రాంతాల మీదుగా అనంకోణం జంక్షన్, కట్పాడి, జొల్లూరుపేట, కుప్పం, బంగారుపేట జంక్షన్, కృష్ణరాజపురం మీదుగా ఇటు ఎస్ఎంవిటి బెంగళూరుకి ఈ బండి చేరుకుంటుంది. ఈ రైలు యొక్క కోచ్ పొజిషన్, అలాగే ఈ రైలుకి ఉండే స్టాపేజెస్ అనేవి ఇంకా తెలియవలసి ఉంది. కేవలం మనం రూట్ మాత్రమే చెప్పుకున్నాం. ఏ రైల్వే స్టేషన్లో ఈ బండికి స్టాప్ అనేది ఉంటుందనేది ఇంకా తెలియాలి. బండి ప్రారంభోత్సవం మాత్రం జనవరి 17వ తారీఖున అయ్యింది. ఈ రెగ్యులర్ రన్ కూడా ఈ 2-3 రోజుల నుంచే ప్రారంభం అవుతుంది. వాటి యొక్క వివరాలు అనేవి అందుబాటులోకి వచ్చాక మరొక వీడియో అనేది చేసుకుందాం. వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ రాష్ట్రాలన్నీ కూడా కలుపుతూ ఈ బండి ప్రయాణించడంతో కొన్ని కీలకమైన ప్రాంతాలకి రెగ్యులర్ రైలు యొక్క సర్వీస్ అనేది అందుబాటులోకి వచ్చినట్లుగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ బండిని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.